హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రో ఎడ్యుకేషన్ స్టూడియో. ఈరోజు టాపిక్ స్లైడ్ చూడండి. చూసారుగా, సింపుల్. మన టాపిక్లో ఈరోజు మల్టిప్లికేషన్ బేసిక్లో యూనిట్ ప్లేస్ గురించి మనము టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు వీడియో చూసారుగా, ఆ వీడియోకి రిలేటెడ్గా ఈ వీడియో చేశాం. యూనిట్ ప్లేస్లో గమనించండి, మల్టిప్లికాండ్లో యూనిట్ ప్లేస్లో 9 ఉంది, మల్టిప్లేయర్లో యూనిట్ ప్లేస్లో 0 ఉంది. 9 ఇంటూ 0 ఈక్వల్ ఆన్సర్ ఈజ్ 0. ఈజ్ వెరీ గుడ్, 0. అలాగే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ ఆన్సర్, బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్. 4గిట్లో గమనించండి, బి ఆన్సర్లో 0 ఉంది, మిగతా ఎక్కడ 0 లేదు. కాబట్టి మనకు ఫైనల్గా ఆన్సర్ బి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకిచ్చిన ఆన్సర్లో 0 యూనిట్ ప్లేస్లో ఒకచోటే ఉంది కాబట్టి మనము ఈజీగా ఆన్సర్ కనుగొన్నాం. అలాగే ఒక్కొక్కసారి రిపీట్ ఆన్సర్స్ యూనిట్ ప్లేస్లో ఉంటాయి. అలా ఉన్న వాటికి వేరే ప్రాసెస్లో వేరే మెథడ్లో చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. ఇది మల్టిప్లికేషన్ బేసిక్ 6th వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి మెథడ్స్, లాజిక్స్, ట్రిక్స్ వీడియోలు చూడడం వల్ల ఫ్రెండ్స్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియా ద్వారా పిల్లలకి నేర్పించడానికి మనకు ఈజీ అవుతుంది. అలానే ఇలాంటి వీడియోలు పిల్లలకి చూపించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకి ఈ ట్రిక్స్, సింపుల్ మెథడ్స్, ఫార్ములాలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చూపించడం, నేర్పించడం ట్రై చేయండి. ఈరోజు మీ పిల్లలకి ఇలాంటివి మోడల్స్ 2 లేక 3 చేయమని హోంవర్క్ ఇవ్వండి. ఈరోజే చేయమని చెప్పండి, చేసింది చూపించమని చెప్పండి. చూసినాక మీరు కరెక్ట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే నేర్పించండి. అప్పుడు అలవాటు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు మెమరీ పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి లెక్క ఈజీగా వేయడానికి ఐడెంటిఫై చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.